కొరకు సంపూర్ణుడైనటువంటి దేవుని యొక్క త్యాగం కనపడతా ఉంది. నిరాశ నిస్పృహలు కలిగినటువంటి లోకంలో నిజమైనటువంటి సంపూర్ణత క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది, క్రీస్తులో మాత్రమే చూడగలము. అర్థమైంది అనుకుంటాను కదండి. నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్నటువంటి ఈ లోకంలో సంపూర్ణత ఎవరిలో చూడగలమంటే క్రీస్తులో మాత్రమే చూడగలము. క్రీస్తులో మాత్రమే ఆ సంపూర్ణత దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నప్పుడు, అసంపూర్ణంగా అనిపించినప్పుడు, విచ్ఛిన్నమైపోయి అంటే పగిలిపోయి ఇంకా ఎక్కడా కూడా ఆశ లేదు అనుకున్న పరిస్థితిలో పునరుద్ధరించడానికి దేవుడు ఎప్పుడూ కూడా మన విషయమై అదే పనిలో ఉంటాడు అనేది ఈ సంపూర్ణత అనేటటువంటి ఈ భాగం మనకు నేర్పిస్తూ ఉంది. రండి వాక్యంలో చూస్తే 74వ కీర్తనలో, నేను ఎందుకు చదివించను కానీ 74వ కీర్తనలో ఏం కనబడుతుందంటే మొత్తం అంతటిని ఒక్క మాటలో ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకోవాలంటే పరిశుద్ధ స్థలంలోనికి శత్రువు ప్రవేశించినట్లుగా కనబడతాం. అక్కడ దేవాలయము కూల్చివేయబడుతుంది, శత్రువులు వస్తారు. దాని గురించి నేను పెద్ద వివరించను కానీ పరిశుద్ధ స్థలంలోనికి శత్రువులు ప్రవేశించినట్లుగా కనబడుతూ ఉంటుంది. అక్కడ కీర్తనకారుడు ఆక్రందన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క ఆ కేక మత్తయి సువార్తలో వేయబడినటువంటి ఆ విమోచన కార్యము సంపూర్ణం చేయబడినటువంటి ఆ సందర్భం కూడా ఇక్కడ 19వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. 74వ కీర్తన 14వ వచనంలో, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా పుట్టితివి. సాతాను యొక్క తలను యేసుక్రీస్తు సిలువలో చిత్తకొట్టినట్లు మనందరికీ తెలిసినటువంటి సందర్భం అది. సరే, ఆమోసు గ్రంథాల దగ్గరకు వస్తే ఆధ్యాత్మిక అంధకారంలో మగ్గిపోతున్నటువంటి మనుషుల కొరకు, లేదంటే ఆధ్యాత్మిక కరువుతో ఉన్నటువంటి ప్రజల కొరకు దేవుడు సంపూర్ణతలోనికి నిన్ను నన్ను తీసుకొని రావడానికి ఆ ప్రవచన నెరవేర్పే మత్తయి సువార్త. ఈ మూడింటిని సంపూర్ణత అని పెద్దలు మనకి ఇచ్చారు. మంచిది, మీకు అర్థమైంది అనుకుంటాను కదా. పరిశుద్ధ స్థలంలోనికి అపవాది లేదంటే శత్రువులు చొరబడినట్లుగా కీర్తన గ్రంథంలో కనబడతా ఉంది. ఆమోస గ్రంథంలో ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో ఉన్నారు మనుషులు, ఆధ్యాత్మిక కరువులో ఉన్నారు. ఈ మత్తయి సువార్తలో చూస్తే ఈ ప్రవచన నెరవేర్పు ఆ పరిస్థితిని బట్టి మత్తయి సువార్తలో యేసు ప్రభు ఆ ఆధ్యాత్మిక కరువును తీర్చడానికి, అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొని రావడానికి, ఆ విమోచన కార్యాన్ని సంపూర్ణం చేయడం అనేది ఆ ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్తలో మనకు కనబడతా ఉంది. దేవుడు ఏది చేసినా సరే సంపూర్ణం చేసే దేవుడు, పూర్తి చేసే దేవుడు. ఏది కూడా అసంపూర్ణంగా మిగల్చలేదు. కొన్ని మాటలు అక్కడక్కడ చెప్పి నేను ఈ వాక్యానికి ముందుకు పెడతాను. మీకు అర్థమైంది కదండి ఈ 3 పాఠాలు. సరే, దేవుడు మనకు తెలిసిన మాటలే. దేవుడు సృష్టి ప్రారంభించాడు. సృష్టిని కలుగు చేయడం మనందరికీ తెలుసు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో సృష్టి యొక్క క్రమం కనబడుతూ ఉంటుంది. సృష్టిని ప్రారంభించిన దేవుడు ఏం చేశాడు? దాన్ని సంపూర్తి చేశాడు. సగం ఉంచేశాడా? లేదు, సంపూర్తి చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు కొంచెం త్వరగా కొన్ని వాక్యాలు నేను చూపించడానికి, యేసు ప్రభు ఎందుకు అసలు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు విమోచన కార్యాన్ని చేయడానికి ఆ బాధ్యత నెత్తి మీద ఎందుకు వేసుకున్నాడు అనేది ఇది చేసుకుంటే మనకి సులువుగా అర్థమవుతుంది. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. ఈ మాటలు మనకు బాగా తెలుసు కదండి. అయితే దేవుడు సృష్టి అంతటిని కలుగు చేసి మనిషికి ఏది కూడా పొదుగా ఉండకూడదు అన్నట్లుగా సమస్త సృష్టిని కలుగజేసి చివరిగా ఒక మహారాజు గారి లాగా ఆదాము గారిని తీసుకొచ్చాడు కదండి. అక్కడ 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనకి సుపరిచితమైనటువంటి మాటలు ఏంటంటే, దేవుడు
మన స్వరూపమందు మన పోలికల చొప్పున నరులను చేయడము. నేను ఇక్కడ చదివించను, కానీ దాని పై వచనాల్లో చూస్తే దేవుని యొక్క నోటి మాట వలన భూమిలో నుండి పుట్టినట్లుగా కనబడతా ఉంది. 24వ వచనం చూస్తే భూమి పుట్టించును కాక అని పలికాడు. సమస్త సృష్టిని, జీవరాశుల్ని, అన్నిటినీ, సకల జీవకోటిని కూడా, జీవ ప్రాణుల్ని కూడా నోటి మాటతో కలుగు చేయడం గాక, కలుగుడు గాక అని చెప్పిన దేవుడు మనిషిని మాత్రం ఎంతగా అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసుకున్నటువంటి ఈ మనిషి విషయంలో దేవుడు ఎలా ఉన్నాడంటే ఎడబాటు కలిగినాడు. దేవునికి, ఈ మానవునికి, ఆది మానవులకు దేవునికి ఎక్కడ ఎడబాటు అనేది లేదు. అర్థమైందండి? మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థం అవడం కోసం. తల్లి రొమ్మున బిడ్డ పాలు తాగుతూ ఉంది. ఎంత ఎడ ఉంటుంది పాలు తాగుతూ ఉన్న గ్రామంలో తల్లికి బిడ్డకి? చెప్పండి. అమ్మ తల్లుడు అసలు మాకేం తెలియనట్టు వస్తారండి. తల్లి బిడ్డకి పాలు ఇస్తూ ఉంది. పాలు తాగుతున్నటువంటి బిడ్డకి తల్లికి ఎడం ఎంత ఉంటుంది? అసలు ఉండదు, ఎడం అనేదే లేదు. అలాగా ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలతో దేవుడు అంత సంబంధం కలిగి ఉన్నాడు. ఎడబాటు అనేది లేనే లేదు కదండి. అయితే మనకు తెలుసు, అపవాది శత్రువు ప్రవేశించాడు. దేవుని పోలికలో చేయబడినటువంటి, దేవుని స్వరూపమందు చేయబడినటువంటి ఈ ఆదాము అవ్వలని దేవుని నుండి దూరం చేయాలని ప్రయత్నం చేశాడు, దూరం చేసేశాడు. ఎలా దూరం చేశాడు అంటే మనకు అర్థం అవడానికి చెప్తాను. తల్లి రొమ్మున బిడ్డ పాలు తాగుతూ ఉంది. తాగుతూ ఉన్నప్పుడు బలంగా బిడ్డను లాగేసి అలా ఇసిరేస్తే ఎలా ఉంటుంది? అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తల్లి రొమ్మున బిడ్డ పాలు తాగుతూ ఉంది. తాగుతూ ఉన్నటువంటి బిడ్డని ఏం చేశాడంటే ఈ అపవాది బిడ్డని మేక పట్టుకొని లాక్కొచ్చి మురుగుట్లో పడేసేసి ఒక బందీ గృహంలో వేసేసి పడేశాడు. ఇక వాడికి తల్లి పాలు దొరకట్లేదు, ఆహారం లేదు. అది పరిస్థితి. అర్థమైంది కదా? అంటే దేవుడి నుంచి అలా లాక్కొని వెళ్ళిపోయి దూరం చేసేసాడు. దూరం అయిపోయినటువంటి ఈ మానవుడి విషయంలో దేవుడి యొక్క వేదన ఎంత వేదన అంటే, ఎప్పటికైనా మరలా నా బిడ్డ నా ఒళ్ళోకి రావాలి, నా స్వరూపంలోనికి రావాలి, మరలా ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మహిమ ఏంటది, దేవుడి కంటే కొంచెం తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసుకున్నాడని కీర్తన గ్రంథంలో ఉంది. ఏ మహిమనైతే కోల్పోయాడో, ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో అక్కడ దేవుడు మహారాజుగా పుట్టించాడు అన్నాడు కదా. సమస్త జీవరాశులను కూడా ఏలమని చెప్పాడు కదండి. ఏలమని ఒక మంచి అధికారిగా మరలా అదే స్థానాన్ని నా బిడ్డకి ఇవ్వాలి అని చెప్పి పని ప్రారంభించాడు. అక్కడ పని ప్రారంభించాడు. ప్రారంభించడానికి ఒక ప్రవచనము లేదంటే ఒక వాగ్దానం, ఒక నిబంధన దేవుడు చేసే ముందు తప్పిపోయినటువంటి ఆ మానవుడిని పిలిచాడు. ఏమని అంటే 3వ అధ్యాయంలో, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు. సంపూర్ణంగా మానవుడిని చేశాడు. అపవాది లాగేశాడు, సంపూర్ణతని కోల్పోయాడు. దేవుడి నుంచి దూరం అయిపోయిన పరిస్థితిలో ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. దేవుడు ఎందుకు అన్నాడు దాని గురించి వివరించడం కంటే కూడా మనకి సమయం లేదు కనుక ఇప్పుడు దేవుడు ఒక మంచి నిబంధన, పని సృష్టి ప్రారంభించాడు, ముగించాడు, సంపూర్తి చేశాడు. దేవుడి నుంచి మానవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు మరలా దగ్గర చేసుకోవడానికి ఆయన పని ప్రారంభించడానికి ఒక చక్కని నిబంధన, ఒక చక్కని వాగ్దానం, ఒక చక్కని ప్రవచనం ఇక్కడ చెప్తా ఉంటాడు. రండి 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ ప్రవచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిని మీద కొట్టుదు అని చెప్పాను. ఇది అపవాదితో దేవుడు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, లేదంటే
నా బిడ్డని నా దగ్గర నుంచి దూరం చేస్తావా, చూడు నేను ఏం చేస్తాను అన్నట్టుగా. అది కనుక కిందేమనుంది పుట్టినట్లో ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఆయన అంటే ఎవరైనా యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం సంపూర్తి చేయబడుతుంది అనే ఒక వాగ్దానం, ఆ యొక్క ప్రవచనము, ఆ నిబంధన ఆది కాండంలో వాడు తప్పు చేసినప్పుడే ప్రారంభించాడు. అర్థమైందండి? అక్కడే ప్రారంభించాడు. నా బిడ్డను మరలా నేను సంపూర్ణమైన స్థితిలోనికి నేను తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. అక్కడ ప్రారంభించినటువంటి ఆ పని, ఏ పని? విమోచన కార్యం జరగడానికి అక్కడ ప్రారంభించినటువంటి యేసు ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి, ఆ పాప భారం ఆదాము మొదలుకొని మరలా యేసు ప్రభు తిరిగి వచ్చే సమయంలో చివరి మన మానవుని వరకు కూడా ఉన్నటువంటి పాపం అంతా ఆయన పేరు మోపబడగా విమోచన కార్యాన్ని అక్కడ సంపూర్తి చేశాడు. దేవుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఏది? అసంపూర్ణంలోకి వెళ్ళిపోయాడు మానవుడు. ఆ సంపూర్తి చేసే కార్యం, ఆ విమోచన కార్యాన్ని సంపూర్తి చెయ్యాలని చెప్పి వాస్తవానికి మనుషులు పరిగెట్టాలి. మనుషులు మరలా సంపూర్ణత సంతరించుకోవడానికి ప్రాకులాడాలి, దేవుడి దగ్గరికి పరిగెట్టాలి. కానీ దేవాది దేవుడు ఆయనే మరలా తిరిగి వచ్చి ఆయనే మరలా మనకు సంపూర్ణతలకు తీసుకొని పెట్టడానికి విమోచన కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప మనసు కదా ఇది. ఆ బాధ్యత ఆయనే తీసుకున్నాడు. తప్పిపోయింది వాస్తవానికి మనమైతే. బాధ్యత ఆయనే తీసుకున్నాడు, ఆయనే భరించాడు, ఆయనే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. సరే, ఇక్కడ మనం చూద్దాము రండి. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదువుతున్న మాటల్లో ఒకసారి చూస్తే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేసేదను, పగటి వేళను భూమికి చీకటి క్రమ చేయను. ఇది మత్తయి సువార్తలో ఇదే జరిగింది. ఏం జరిగింది? పగలు 3 గంటలప్పుడు అంతా కూడా చీకటి కమ్మింది. ఇది ప్రవచనం. ఆమోసు ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచన నెరవేరు అక్కడ జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఇదంతా చదివించింది. కానీ ఒకసారి 11వ వచనం చూద్దాం రండి. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిందును, అది అన్నపానము లేకపోతే చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉంది. దేవుని మాట వినకపోవడం వలన దేవుడి నుంచి మనం ఏమైపోయాం? దూరం అయిపోయాము. కరువు వచ్చింది, ఆధ్యాత్మిక కరువు అని. అందుకే నేను ఆ రైటింగ్ పెట్టుకున్నాను. ఆధ్యాత్మిక కరువు, ఆధ్యాత్మిక అంధత్వంలో మన ముందు పోతే ఈ ఆధ్యాత్మిక కరువు, మన దేవుని మాట వినకుండా దేవుడి నుంచి దూరం అయిపోయిన పరిస్థితిలో ఆయనే ఆ బాధ్యతను తీసుకొని ఆయనే తిరిగి వచ్చి మన కొరకు మన పాపమంతా ఆయన మీద వేసుకొని దేవుని ఉగ్రతను ఆయన భరించి మనకి సంపూర్ణమైనటువంటి విమోచనని అనుగ్రహించాడు. ఇందాక మనం చూసాం కదా 74వ అధ్యాయము కీర్తన 14వ వచనంలో మకరం యొక్క తలను చిత్తగొట్టాడు. యేసు ప్రభువును కూడా అక్కడ ఏం చేశాడు? సిలువలో సాతాను యొక్క తలను చిత్తగొట్టినట్లుగా ఉంది. సరే, యేసుక్రీస్తు యొక్క బలియాగము మీకు నాకు సంపూర్ణమైనటువంటి విమోచన, విడుదల వచ్చింది, సంపూర్ణమైనటువంటి రక్షణ వచ్చింది. ఆ నిత్య స్వాస్థ్యానికి మనలను వారసులుగా చేశాడు కదండి. ఒక చిన్న మాట చెప్తే, మొన్న ఈ మధ్యలో సునీత ఏదో పేరు చెప్పారంటే విలియం సార్, సునీత విలియం అక్కడ బిడ్డారు. ఆమె గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాము. నిజమే, మానవ మనసుతో ఆలోచించేస్తే అది చాలా గొప్పదే. కానీ ఇక్కడ వాళ్ళు ఆ కొంచెం దూరం పెట్టడానికే చాలా గొప్పగా చెప్పుకుంటే, పరిశుద్ధులైనటువంటి దేవుడు అక్కడ నుండి దిగి రావడం మరింత అద్భుతమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తా ఉంటే, నిజంగా తప్పు చేసినా నువ్వు ఇలా తప్పు చేసావు సరి చేసుకో అంటే చాలా పాపం మనకి కదండి. ఎవరైనా తప్పు చేసి నువ్వు తప్పు చేసావు సరి చేసుకో అంటే చాలా కోపం వస్తుంది మనకి.
అలాంటిది ఏ తప్పు చేయనైనా నీ కొరకు నా కొరకు ఆ పాప భారం అంతా భరించి మనల్ని విడిపించాలని. ఎక్కడి నుంచి విడిపించాలని? అపవాది ఎక్కడ తీసుకెళ్ళాడు? పాలు తాగుతున్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి ఒక బందీ గృహంలో పడేశాడు కదా. తగ్గిపోతున్నటువంటి ఆ బిడ్డని ఆయనే దిగి వచ్చి ఆ బంధకాలన్నింటినీ ఆయన మీద వేసుకొని మనల్ని విడిపించి హక్కుని చేర్చుకోవడానికి ఆ కింద వచనాల్లో ఒకటి దేవాలయం తెర నడిపి జరిగినట్లుగా ఉంటుంది. దేవునికి మనకి ఒక మంచి అనుసంధానం. ఎలాగంటే పాపికి పరిశుద్ధునికి సంధి ఏర్పాటు చేశాడు. పాపికి పరిశుద్ధులైనటువంటి దేవాది దేవునికి సంధి కుదిరింది ఆయన యొక్క బలియాగం ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా. సరే, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఏం చేశాడంటే సంపూర్ణమైనటువంటి విమోచన విడుదల దయచేసిన దేవుడు మనకి ఉచితముగా కొన్ని వరాలను అనుగ్రహించాడు. అవి ఎలాంటి అంటే నిత్యమైనవి, శాశ్వతమైనవి, స్థిరమైనవి. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ ఒక్క మాట చదువుదాం. యాకోబు పత్రిక 1:17 పర సంబంధమైన ప్రతి ఈవియు ఏమంటుంది? శ్రేష్టమైన ప్రతి వరమును పరలోక తండ్రి యొక్క నుంచే మనకు వచ్చినాయి. మనకు వచ్చిన ప్రతి వరము, ప్రతి ఒక్క ఈవి అంటే ఈ లోకంలో మనం అనుభవించే ప్రతిదీ కూడా, పర సంబంధమైన ప్రతిదీ కూడా, వరములు, ఈవులు, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? ఉచితంగా అనుగ్రహించాడు. ఇచ్చిన దేవుడు కొద్ది కొద్దిగా ఇచ్చాడా? కొద్ది కొద్దిగా ఇచ్చాడా? సంపూర్ణంగా ఇచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే మనకి దేవుడు ఒక దేహాన్ని ఏర్పాటు చేశాడు కదా. సగం కన్నించి సగం కన్నివ్వకపోతే ఎట్లా ఉంటుంది? సగం ముక్కించి సగం ముక్కి ఇవ్వకపోతే, నోరు సగమే ఉంటే ఆలోచించేద్దాం. మనం ఆలోచిస్తే నీటి పుడక బట్టి, ఆవిరి బట్టి కదండి మన ఈ అశాశ్వతమైనటువంటి దేహాన్ని సంపూర్ణమైనటువంటి మానవుడిగా మనం తయారు చేశాడు. ఏదైనా చిన్న అవయవ లోపం ఉంటే చాలా బాధేస్తుంది మనకి కదండి. సంపూర్ణమైనటువంటి మనకి కనబడినటువంటి అవయవాలు తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి నేటి వరకు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. వాటికి ఏ రీఛార్జ్ అవసరం లేదు కదండి. ఏ రీఛార్జ్ అవసరం లేదు. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నాయి కదండి. నిరంతరం కూడా ఏం చేస్తున్నాయి? పనిచేస్తూనే ఉంటాయి. ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు కదా. అంటే అశాశ్వతమైనటువంటి ఈ దేహం కొరకే దేవుడు సంపూర్ణమైనటువంటి మానవుడిగా మనల్ని సృష్టించిన దేవుడు పర సంబంధమైన ప్రతి ఇవి కూడా మనకు ఉచితంగా దయచేసినటువంటి దేవుడి పట్ల మనం ఎలా ఉండాలి? సరే, దేవుడు ఇంత విమోచన కార్యం చేయడానికి, సంపూర్ణమైనటువంటి విమోచన మనకి ఇవ్వడానికి ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి. దేవుడి యొక్క కోరిక ఏంటంటే సంపూర్ణతలోనికి నిన్ను నన్ను తీసుకొని రావాలి. మనం అసంపూర్ణంగా ఉన్నాం కదా. మనం ఎలా ఉన్నాము? ముందు చెప్పాం కదా, దేవుడి నుంచి మనం దూరం అయిపోయాం. అర్థమవుతుందమ్మా? దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేశారని అపవాది యొక్క ఆలోచన, కానీ శాశ్వతం కూడా ఆయనతో ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. మీకు అర్థమైందండి? ఎప్పటికైనా సరే కలవకూడదు. ఎన్నటెన్నటికీ శాశ్వతంగా దేవుడి నుంచి దూరం చేసేయాలని అపవాది యొక్క పన్నాగము. శాశ్వత కాలము ఆయన మనతోనే ఉండాలి, మనం ఆయనతో ఉండాలని ఆయన యొక్క ఆలోచన. ఈ 2 పోరాటాల నడిమ ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఆయన బలియాగం అయిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే ఈ సంపూర్ణత మనం ఎవరిలో చూసి నేర్చుకోవాలి అంటే క్రీస్తే మనకు మాదిరి. ఎవరు మాదిరి? ఆయన దగ్గరే మాదిరి. చెప్పుకోవడానికి ఆయన గురించి చాలా ఉన్నాయి, కానీ ఎందుకు ఇంత సంపూర్ణమైన విమోచన కార్యం జరిగించాడంటే ఆయన స్వరూప్యం మనం సంతరించుకోవాలి. క్రీస్తు యొక్క స్వరూప్యతలోనికి నీవు నేను రావాలని. సరే, దేవుని యొక్క కోరిక ఏంటి? ఒకసారి చూద్దాం. దేవుని కోరిక ఏంటి? మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎలాగ సంపూర్ణతను మనం సంతరించుకోవాలో 2 మాటలు చెప్తే ముగిస్తాను. రండి. ఆయన యొక్క కోరిక ఏంటంటే ప్రకటన గ్రంథం 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచును.
సరే, మనకిప్పుడు దేవుడి యొక్క కోరిక ఏంటంటే మన క్రియలు సంపూర్ణముగా ఆయన ఎదుట కనిపించాలి. దేవుడి కోరిక ఏంటి? మన క్రియలు ఆయన ఎదుట సంపూర్ణముగా కనిపించాలి అని అనేది దేవుని యొక్క ఆశ. అయితే దేవుడి ఎదుట సంపూర్ణంగా మన క్రియలు కనిపించాలంటే ముందు ఎవరి దగ్గర కనిపించాలి? మనుషుల దగ్గర కనిపించాలి. ఎవరి దగ్గర కనిపించాలంటే మనుషుల దగ్గర కనిపించాలి. ఈ విషయంలో నేను కూడా ఫెయిల్యూరే. నేను ఓడిపోయాను. నా తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చాలా బాగున్నాను ఈ విషయంలో. నేను కూడా సరి చేసుకోవాలి. నేను దీనికి అతీతం కాదని ఒప్పుకుంటూ నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ముందు నాతో మాట్లాడాడు, సరి చేసుకోకూడదు, సంపూర్ణత అంటే నిజం చెప్పడం కాదు, నువ్వు సరి చేసుకోవే అని చెప్పి అప్పుడు నీకు చెప్పమన్నాడు. అది దేవుడు నన్ను సంధించిన మాటలు నేను మీకు చెప్తున్నాను. తీతు గ్రంథము, తీతు పత్రిక, క్షమించండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనుషుల ఎడల మనం ఎలా ఉండాలి, అధికారుల ఎడల మనం ఎలా ఉండాలనేది తీతు పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి, 1-2 వచనాలు. అధిపతులకును తీయరా, తీతు పత్రిక 1-2 వచనాలు 3వ అధ్యాయం. మనము మన సంపూర్ణతలోకి రావాలంటే, దేవుడి ఎదుట మన క్రియలు సంపూర్ణంగా ఉండాలంటే మనం మనుషుల ఎదుట ఎలా ఉంటే సంపూర్ణతలోకి దేవుని దగ్గరికి వెళ్ళగలం అనేది ఇక్కడ చెప్తున్నాడు. అధిపతులకును, మీకు ఎవరైనా మీరు పనిచేసే ప్రాంతంలో, మీరున్న ప్రదేశంలో, మీ ఇంట్లోనైనా సరే మీ పై అధికారులకు ఎలా ఉండాలి? అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. తర్వాత ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండాలి. సత్కార్యం అంటే మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఇక్కడ చూడండి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు. ఇక్కడే ఓడిపోయాను, నేను ఓడిపోయానని చెప్తున్నాను. ఇక్కడ మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికము కలిగి ఉంటేనే మనము సంపూర్ణతలోనికి వెళ్ళగలము. తర్వాత ఎవరిని దూషింపక. ఇక్కడ ఒకవేళ మీది ఎక్కడన్నా కనబడుతుంటే చూసుకోండి. నాది కనబడింది, నేను చెప్పాను నా దగ్గర సాత్వికత లేదు, మీ దగ్గర ఏమన్నా కనబడితే చూసుకొని సరి చేసుకోవడానికి, సంపూర్ణతలోనికి వెళ్ళడానికి మనం ముందుకు వెళదాం. ఎవరిని దూషింపక జగడమాడని వారు అంటే ఏంటి? అమ్మ ఏంటంటే జగడమాడడం ఏంటి? ఎవరన్నా గొడవలు పడుతుంటే గొడవలు పడకుండా ఉండాలట. అందుకని నేను కూడా సరి చేసుకోవాలని చెప్తున్నాను. నేను జగడ మారకుండా ఉండాలి. ఎలా ఉండాలి? శాంతం కలిగి ఉండాలంట. కాబట్టి చాలండి, మనుషులు ఎక్కడ ఎలా ఉండాలి? మనం మరి క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలని కదా ఆయన ఉద్దేశం. అందుకు కదా తల్లి, ఇంకా చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఏమన్నా నీకు, ఆ తల్లి రొమ్మున పాలు తాగుతున్నటువంటి బిడ్డని బలవంతంగా లాగేసి పడేసినటువంటి అపవాది యొక్క ఆలోచనలు శాశ్వతంగా దూరం చేయాలని వాడి యొక్క ఉద్దేశాలను మనము లేదు, నా దేవుడు నీ తల చెక్కకొట్టాడు, నా విమోచన కార్యాన్ని దేవుడు సిలువలో నెరవేర్చాడు కాబట్టి నీకు నేను లొంగిపోను, నా దేవునికి దగ్గరగా పెడతాను, నేను సంపూర్ణతలోనికి పెడతాను, అంతేగాని అని అనుకుంటే ఇవి చేయకుండా ఉండగలను. లేదు, నాకు దేవుడి విమోచన కార్యము నేను తృణీకారంగా చూస్తాను, అవమానకరంగా చూస్తాను అంటే ఈ లక్షణాలు కలిగి ఉందాం. ప్రశ్న మీకే వదిలేశాను. తర్వాత అలాగే 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. పైన కూడా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను తన కోసం, ఎవరి కోసం? ఆయన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. 10వ వచనం ఒకసారి చూద్దాం రండి. మనం పనిచేసే ప్రాంతంలో ఎలా ఉండాలి? ఇంట్లోనైనా, బయటైనా, సమాజంలోనైనా, నీ ఉద్యోగ ప్రదేశంలోనైనా ఎలా ఉండాలో ఈ 10వ వచనం చెప్తుంది. రక్షకుడు దేవుని ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అలంకరించాలి. అంటే మన యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు, ఏమీలు అపహరింపకూడదు, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు, అన్ని కార్యముల ముందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలి.
ఉండాలి. చాలండి, అర్థమైంది. మనకు కనబడిపోతుంది కదా సంపూర్ణత లేదని, మన దగ్గర సంపూర్ణత లేదని మనకు అర్థమైపోతుంది. మన వృత్తిలో సరిగ్గా ఉండట్లేదు, మన ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు, సమాజంలోనూ మనం సరిగ్గానే ఉండట్లేదు, అన్నీ ఫెయిల్యూర్ అయిపోతున్నాం. విధేయుడు లేదు. యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే విధేయుడు అయ్యాడు కాబట్టి సిలువ ఎక్కాడు కదండి. అధికారులు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయనే ఈ లోక అధికారులు ప్రజలు కేకలేస్తుంటే మౌనంగా ఉన్నాడు ఆయన. మరి ఆయన స్వారూప్యంలోనికి మనం రావాలి అంటే ఎదురు మాట్లాడడం, గొడవలు పడడం, లేదా సత్కార్యాలు చేయకుండా ఉండడం, సాత్వికత లేని పరిస్థితుల్లో మనం ఉంటే సంపూర్ణత క్రీస్తు స్వరూపంలోనికి మనము రాలేము. అపవాది యొక్క ఆలోచనే నెగ్గుతుంది మన విషయంలో, క్రీస్తు యొక్క ఆలోచన ఓడిపోతుంది మనం కనుక ఇంట్లో నిలబడలేకపోతే. ఎఫ్ఎస్సి పత్రిక మీకు తీయదులే కానీ ఎఫ్ఎస్సి పత్రిక 3:18 ప్రేమలో సంపూర్ణత కలిగి ఉండాలి అని ఉంది. అదే ఎఫ్ఎస్సి పత్రిక 4:12 ఉంటుంది, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతను, సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలంట. ఆ ఒక్క మాట చదువుతారా? అంత ఉంటుంది. ఎఫ్ఎస్సి 4:12 ఒక్కలైతే అది అర్థమై చేసుకోండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఉండాలట. అంటే యేసుక్రీస్తు ఎంత సంపూర్ణత కలిగి ఉన్నాడో అన్ని విషయాల్లో కూడా ఆయన భూమి మీద సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడు, అదే సమయంలో సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్నాడు భూమి మీదకి వచ్చాక. ఇప్పుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు? మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. మీకు అర్థమైందంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. అంటే దేవుడి దగ్గర నుండి మన విషయమై దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి, ఆయన్ని మనల్ని కలపడానికి వచ్చాడు భూమి మీదకి. అర్థమైంది కదండి? సరే, ఇప్పుడు చనిపోయి విమోచన కార్యం సంపూర్తి చేసిన తర్వాత కూడా ఇదిగో మనం ఇలా అసంపూర్ణంగా పడిపోతున్నామని చెప్పి మనల్ని మళ్ళా క్రీస్తు స్వరూప్యంలోనికి తీసుకొని రావడానికి తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన పక్షంగా దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు. అర్థమైంది కదండి? మనల్ని ఏకాడికి ఆయన స్వరూపంలోనికి తీసుకొని రావడానికే ఆయన ప్రయాస. అక్కడ విమోచన కార్యము సంపూర్తి చేశాడు, అంతటితో వదిలిపెట్టలేదు. మనం రక్షించబడిన తర్వాత ఆయనకి దగ్గరగా చేరి సర్ది చేయబడ్డ మనము ఆయనకి దగ్గరగా చేరిన తర్వాత కూడా అసంపూర్ణులుగా ఈ దేహంతో మనం అప్పుడప్పుడు పడిపోతూ ఉన్న పరిస్థితుల్లో, దిగజారిపోతున్న పరిస్థితుల్లో, అయ్యో నేను ఇంటికి ఎలాగైపోయాను అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, నా విషయమే అనుకుందాం, నేను ఎవరితో గొడవ పడ్డాక నేను అసలు సేవకు పరిగినాను, నేను అసలు భక్తే చేస్తానా, అసలు దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా, నేను గొప్పకు దూరం అయిపోతున్నానా అనుకుని ఒక న్యూన్యతా భావంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చేస్తుంది? మరలా బలపరిచి, మరలా ధైర్యపరిచి పునరుద్ధరించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. పునరుద్ధరించి మరలా ఆయనతోటి, అమ్మ నువ్వు నన్ను శాశ్వతంగా దూరం అయిపోవడానికి నువ్వు ఇష్టపడద్దు, అపవాది అలాంటి ఆలోచనలు తీసుకొస్తాడు, కానీ నీ పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను, నువ్వు ఎప్పటికీ కూడా నాతోటి ఉండాలి. సంపూర్ణమైనటువంటి క్రీస్తు స్వరూపంలోనికి ఆ సంపూర్ణతను సంతరించుకోవాలనే నా ప్రయాస ఇంకా ఆగలేదు. సిలువలో పాపం నిమిత్తమే విమోచన కార్యం సంపూర్తి చేయబడింది. తర్వాత రక్షింపబడిన తర్వాత కూడా మరలా మనం పడిపోతూ ఉంటే, జారిపోతూ ఉంటే మన పక్షంగా ఇప్పుడు అపవాదం ఏం చేస్తాడంటే, అయిపోయింది చూసారా, అంత వాక్యం చెప్పింది కానీ ఎంతమానం గొడవ పడిపోతుంది, ఈ మాట తీరు బాగలేదు, ఆమె ప్రవర్తన బాగలేదు, లేదంటే ఆ పనులు బాగోలేదు అని అపవాది వెళ్ళి తండ్రి దగ్గర లేదంటే అక్కడ విజ్ఞాపన చేయాలి, ఫిర్యాదు చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏం చేస్తాడు? మన పక్షంగా విజ్ఞాపన, గౌరవి ఇదిగో ఈ బిడ్డ కోసం నేను రక్తం కాచాను, ఇంకా సజీవంగా ఉంది, ఇంకా విమోచన ఉంది, ఆ బిడ్డ నా బిడ్డ అయిపోయింది కాబట్టి నేను తిరిగిపెట్టనని చెప్పి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక
మనం బ్రతుకున్నాం పట్టగడు బయట ఏమంటుందని ఆ భాష ఏంటదా కాదు ఏంటంటే బతికి బట్టగట్టేమంటారు కదా అదనమాట. దేవుడు మన పక్షం అంటే ఇంకా ఆయన స్వాతంత్రంలోనికి తీసుకొని రావాలని ఆయన యొక్క ప్రయాస సంపూర్ణమైనటువంటి దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఆది కాలంలో మొదలైనటువంటి ఆ యొక్క ఆ ప్రయత్నము కలువరిలో సంపూర్ణ విమోచన కార్యం ముగించబడింది. తర్వాత మరలా మనం పడిపోతూ ఉంటే ఇంకా క్రీస్తు యొక్క స్వాతంత్ర్యంలోనికి రావడానికి మన పక్షంగా ఈ రోజుకి కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఎంత ధన్యులమండి మనం, ఎంత గొప్ప భాగ్యం ఎవరికి కలుగుతుంది, లోకస్తులకి లేదు. ఇది లేదు కనుకే న్యూన్యతా భావంలోకి పెట్టి ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు. మనం దేని బట్టి ఇంకా బ్రతుకున్నాం, మనకు లేవో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఇంకా నిలబడగలుగుతున్నామంటే దేవుని బట్టి. సరే, నేను ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. మనం అసంపూర్ణులు ఎక్కడెక్కడో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఇంట్లో మీ యజమాని ఎడదా మీరు ఎలా ఉన్నారు అంటే నీ భర్త ఎడదా అధికారి ఆయన మనకి యజమానుడే. భర్తని చీప్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇది అసంపూర్ణమైనటువంటి ప్రవర్తన. పక్కింటోడితో గొడవలు పడుతూ ఉంటాం, అసంపూర్ణమైనటువంటి పరిస్థితి. దొంగిలించే స్వభావము, సాత్వికం లేని గుణము, అది ఇంట్లోనే కానీ వృత్తిలో కానీ సమాజంలో కానీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ వీళ్ళందరి దగ్గర ఉంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో నీ క్రియలు సంపూర్ణంగా లేవు, నీవు సంపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రియలు సంపూర్ణంగా ఉంటే నువ్వు నా స్వాతంత్రంలోకి వస్తావు, సంపూర్తి చేయబడుతుంది నీ జీవితం. నేను ఎలాగైతే విమోచన కార్యాన్ని సంపూర్ణతలోనికి నడిపించి నేను సంపూర్ణమైనటువంటి విడుదల చేశాను. సగం రక్షించి సగం రక్షించుకుంటా లేడు, సగం పట్ల పెడతాను సగం ఇవ్వమని అనట్లేదండి. సంపూర్ణమైనటువంటి దేవుడు సంపూర్ణతను మనకు అనుగ్రహించాడు. మనము కూడా సంపూర్ణతలోనికి వెళ్ళాలని ఆయన తాపత్రయం. ఆయన ఆది కాలంలో ప్రారంభించినటువంటి పని ఆయన బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. ఇప్పుడు మిగిలినటువంటి నీవు నేను కూడా ఈ బాధ్యతను మనం తీసుకొని మనం సంపూర్ణతలోకి వచ్చి ఇతరులను కూడా సంపూర్ణతలోనికి నడిపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సేవకులకి పెద్దలకి నిండు ధన్యవాదాలు.